ఓకే అందరికీ నమస్కారము. మనకి ఈ వారం అంతా అంటే నవంబర్ 15 నుంచి 21 వరకు జాతీయ నవజాతి శిశువుల వారోత్సవాలు మనకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనము ఈరోజు ప్రజలకి అవగాహన కోసం ఒక ర్యాలీ అనేది మొత్తం మెడికల్ కాలేజీ బృందం, అలాగే హాస్పిటల్ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, అలాగే శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పద్మావతి ఫార్మసీ స్టూడెంట్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అలాగే మిగతా అసోసియేషన్స్ ప్రతినిధులందరూ కూడా ఈ ర్యాలీలో మనం పాలు పంచుకుంటున్నాము. ప్రత్యేకంగా ఏంటంటే యాంటీబయాటిక్స్ అంటే ఈ వ్యాధిని తగ్గించడం కోసం వాడే మందులు మనము ఇష్టం వచ్చినట్టు వాడడం వలన రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఆ మందులు పనిచేయకుండా వేరే మందులు వాడవలసిన పరిస్థితి వస్తుంది. సో దాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే దాన్ని జాగ్రత్తగా వాడాలి, ఏ విధంగా వాడాలో అటువంటి జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఈ వారం అంతా మనం దాని మీద ప్రోత్సాహం మనం ఇస్తున్నాం, దాని మీద మనము ఎంఫసిస్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో ఈరోజు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కోసము ప్రత్యేకంగా నవజాతి ఈ శిశువుల సంక్షేమం కోసం ఏర్పడే ర్యాలీ, అందరూ దీన్ని అవగాహన తెలుసుకుని అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐఏపీ ఏపీ స్టేట్ చాప్టర్ తరఫున ఐఏపీ సెక్రటరీ హోదాలో మరియు నేషనల్ యునైటెడ్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఐఏపీ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఈ ర్యాలీకి హాజరైనందుకు నేను గర్విస్తున్నాను. ఈ నేషనల్ యునైటెడ్ ఫోరం తరఫున న్యూబార్న్ వీక్, నేషనల్ న్యూబార్న్ వీక్ అనేది మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా నవంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వారోత్సవాలు జరుగుతున్నాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో మనకు మెయిన్ ఈ వారోత్సవంలో ముఖ్యంగా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది చిన్నపిల్లల్లో, న్యూబార్న్ బేబీస్లో డెలివరీ అయినాక తర్వాత ఎక్కడంటే అక్కడ మనం ఎలాంటి యాంటీబయాటిక్ వితౌట్ కల్చర్ రిపోర్ట్ లేకుండా ఏమంటే అవి పెట్టేస్తుంది వల్ల అనవసరం విషయాలకు కూడా మనం యాంటీబయాటిక్ అనేది జోడీ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది తయారయ్యి ఎలాంటి యాంటీబయాటిక్స్ కూడా ఇంక నెక్స్ట్ ఫ్యూచర్లో పనిచేయకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఆ పరిస్థితి రాకుండా ప్రజలకే కాకుండా అందరికీ, వైద్యులకు, మిగతా సిబ్బందికి అందరికీ కూడా అవగాహన కలిగించే ఉద్దేశంతో ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ వాళ్ళు, ఎన్ఎన్ఎఫ్ వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు, అలాగే ఎస్వి మెడికల్ కాలేజ్ తరఫున మరియు శ్రీ పద్మావతి గవర్నమెంట్ స్కూల్ నర్సింగ్ వాళ్ళు, మిగతా ఫార్మసీ వాళ్ళు, వీళ్ళందరూ తరఫున మనము ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము. సో దీనికి సహకరించిన మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ రవిప్రభు గారికి మేము చాలా కృతజ్ఞతలు. దీంతో ఈ ర్యాలీ అవగాహన సదస్సును మేము ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. యాంటీబయాటిక్స్ పై అవగాహన, నవజాతి సంరక్షణ, నవజాతి శిశు సంరక్షణ. డయాగ్నోసిస్, రైట్ డయాగ్నోసిస్, యాంటీబయాటిక్స్ పై అవగాహన, యాంటీబయాటిక్స్ పై అవగాహన, యాంటీబయాటిక్స్ పై అవగాహన, యాంటీబయాటిక్స్ పై అవగాహన, diagnosis, right diagnosis, right diagnosis, right treatment. Right diagnosis, right treatment. Right diagnosis, right treatment. Right diagnosis, right treatment. Clean hands, clean hands, clean hands, clean hands. Antibiotics avagahana, antibiotics avagahana, antibiotics avagahana, antibiotics avagahana, antibiotics avagahana. Clean hands, clean hands, clean hands.
ఇంకోటి ప్రివెంట్ బగ్స్ అవాయిడ్ డ్రగ్స్. Prevent bugs. Prevent bugs. Prevent bugs. Prevent bugs. Clean hands. Right diagnosis. Right diagnosis. Right diagnosis. Antibiotics by avagahana. Antibiotics by avagahana. Antibiotics by avagahana. Clean hands. Clean hands. Clean hands. Prevent bugs. Prevent bugs. Prevent bugs. నవజాత శిశు గృహ సంరక్షణ
నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ బేస్డ్ కింద, అంటే కమ్యూనిటీ అనేది చూస్తే కన్నా ఫంక్షనల్ యూనిట్ ఫ్యామిలీ కాబట్టి ఇలా సార్. నెక్స్ట్ యాంటీబయాటిక్ ప్రతిఘటన అవగాహన అనేది కమ్యూనిటీకి ఖచ్చితంగా మనం హెల్త్ ప్రొఫెషనల్స్గా ఇవ్వాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను ట్రీట్ చేయడానికి ఇచ్చేటువంటి వాటినే యాంటీబయాటిక్స్ అని అంటాం. రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయొచ్చు లేదా తక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మందులకు ప్రభావానికి క్రిములు అనేవి ఇంకా బలంగా మారిపోవడం, ప్రభావం దానికంటే శక్తికి మించి అవి మారడం అన్నమాట. అంటే బలాన్ని ఇంకా పుంజుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది వరల్డ్ వైడ్ ప్రాబ్లం అనమాట. అంటే నాట్ ఓన్లీ మనకు హాస్పిటల్ వరకే కాదు, కానీ ప్రపంచం అంతా ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి హెల్త్ ప్రొఫెషనల్స్గా మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనేసి. మొదటిగా పేషెంట్ వైరస్తో బాధపడతాడు, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్లా బాధపడుతూ ఉంటాడు. సో డాక్టర్లు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీటీ ఇవి పెడతారు, కానీ నాకు తగ్గట్లేదు అనేసి యాంటీబయాటిక్స్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు వాటికి అంటే ఆ పేషెంట్ యాంటీబయాటిక్ దుర్వినియోగం చేయొచ్చు, అంటే ఎక్కువగా వాడడం కావచ్చు, తక్కువగా వాడడం కావచ్చు, ఇవన్నీ చేస్తాడనమాట. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఈ నాలెడ్జ్ ఉంది అనేసి, ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి గూగుల్లోనే ఈ పలాని రోగానికి ఏం వేసుకోవచ్చు అంటే కనుక గూగుల్ బాగా చూపెడుతుంది అనమాట. లేకుండానే నీటి కింద అది పెరిగిపోతూ ఉందన్నమాట. అలాగే యాంటీబయాటిక్ అవగాహన లేకపోవటం, అంటే పేషెంట్స్ వస్తారు అంటే అమాక్సిలిన్ అంటే డాక్టర్ చెప్తారు రైట్ డోస్ ఉండాలి, రైట్ టైం అన్నీ డాక్టర్స్ తెలుసు కాబట్టి రైట్ డ్యూరేషన్స్ ఇస్తారు. కానీ వాళ్ళు 2 days అయినా చెప్పాల్సిన ఇదన్నమాట. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా విస్తరిస్తుంది అనేది చెప్పి వాటిని ఎలా పరిశుభ్రత, కుకింగ్ ప్రిన్సిపల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు గంజి వాష్ చేయడము. కాబట్టి మనము హెల్త్ ప్రొఫెషనల్స్గా వాళ్ళకి ఏం చెప్పాలంటే సామాజిక దూరం పాటించండి, పేషెంట్స్కు చెప్పాలి మీరు దూరంగా ఉండాలి. అలాగే నాడు సురక్షితమైన శృంగారం మరియు టీకాలు వేయించడం, అంటే నిరోధ లాంటివి వాడడం, టీకాలు వేయించడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సలహా లేకుండా మనం తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య నష్టం వస్తుంది, ప్రాణ నష్టం వస్తుంది, ఆర్థికంగా కూడా మనం చాలా నష్టపోతాం. ఎందుకంటే బయట యాంటీబయాటిక్స్ రేట్ అనేది కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము వీటన్నిటిని గుర్తు పెట్టుకునేసి మనం ఖచ్చితంగా వైద్యుల సలహాను ఎప్పుడు అనుసరిస్తూ ఉండాలి. ఇది కమ్యూనిటీ బేస్డ్ మనం ఇవ్వాల్సినటువంటి అవగాహన. ఎందుకు ఎక్కువైపోతుందంటే రేపు నాకు జ్వరం వస్తుందేమో, జలుబు వస్తుందేమో అనే ఆలోచనతో ఈరోజే మాత్రలు వేసేసుకోవడం, అలా మాత్రలు వేసుకొని కూడా కాలానుగుణంగా ఈ జబ్బు అనేది మా వెంట మైక్రోబ్స్ అనేది సూపర్ బగ్స్గా మారిపోయి నా వల్ల మీరు నన్నేం చేయలేరనే విధంగా మారిపోతున్నాయి. అందువల్ల రెండో విధంగా అంటే ఆర్థిక నష్టం ఎక్కువగా అవుతుంది. ఆర్థిక నష్టం అంటే మనం డబ్బులు అంత మాత్రమే సంపాదిస్తాము, ఆరోగ్యం బాగాలేకుండా పోయేసరికి మనము అవి తీసుకువచ్చి కాస్త హాస్పిటల్లో పెట్టేస్తాము. అలా పెట్టేస్తే మనకి ఇట్లా పేదరికము ఉంటుంది, ఇట్లా మనకి ఆరోగ్యము తగ్గదు. ఇంకా మూడో విధానం ఏమంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండేదానికంటే మనకి ఇంకా ఎక్కువ అయిపోవడం అవుతుంది. ఇప్పుడు ఈ మందులు తీసుకోవడం వల్ల అలర్జీ వస్తుంది, ఇంకా వేరే విధంగా మచ్చలు ఏర్పడడం, ఇలా ఇంకా ఉన్నదాన్ని కాకుండా ఎక్కువ కొని తెచ్చుకుంటడం అయిపోతుంది సార్. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఇప్పుడు 2 పారాసిటమాల్ ఇచ్చారు డాక్టర్ అంటే ఏం చేస్తే నాకు ఈ రోజు తగ్గిపోవాలని 2-3 మందులు ఒకేసారి వేసేసేయడం, పిల్లలకి సిరప్ ఇస్తే ఆ సిరప్ను ఒకేసారి వేసేయడం, అలా చేయడం వల్ల కూడా నాకు రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది. 1000 మంది కాలం కన్నా తక్కువ కాలమే వాడేసి అయిపోయింది అనుకుంటాను. ఇంకా చికిత్స సంస్కృతిని పునఃపరిశీలించి మరియు అందుబాటులో వచ్చాడు. అంటే ఇలా చికిత్స ఇవ్వడం అంటే ఎక్కువ ఆరోగ్య డాక్టర్ల దగ్గరికి కన్నా వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి తక్కువ అవగాహనే ఉంటుంది, ఎక్కువ తెలియదు. పెద్ద హాస్పిటల్కి పోతే నాకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఏడికి పోతే నాకు అలవాటు డాక్టరే తగ్గిపోతుందని పోతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆ చికిత్స అందుబాటులో ఉండేదాన్ని వాళ్ళు ఏముంటే ఆ టాబ్లెట్ ఇచ్చేసి పోవడం అది తగ్గిపోతుంది, ఎక్కువ డోసు కూడా పెంచేస్తారు. అప్పుడే తెలుసు. నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మరియు హాస్పిటల్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ పర్యవేక్షణలో మద్దతు ఇవ్వడం మరియు యాంటీబయాటిక్ వినియోగాన్ని పరీక్షించడం. ఇంకొక మందులు ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు 6 నెలలు, ఇప్పుడు టీబీ డ్రగ్స్ అంటే 6 నెలలు వాడాలి. అలా వాడాలంటే డైరెక్ట్ అబ్జర్వేషనల్ థెరపీ అని ఒకటి ఉంటుంది.
అక్కడికి వెళ్ళి వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. నేను రెసిస్టెన్స్ కొంతమంది మధ్యలో ఆపేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అది రెసిస్టెన్స్ చెప్పిన మాత్రలు ఇచ్చినా కూడా అవేం పని చేయవు. కాబట్టి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ we continue antibiotics by home medications, strategies of awareness, social media campaign, healthcare provider education and training, parent and caregiver workshops, hospital and clinical posters, collaboration with pediatrics association, key partners, World Health Organization, CDC, and American Academy of Pediatrics. For healthcare providers, other antibiotics stewardship guidelines. Stewardship guidelines means responsible management, oversight, and conservation of issues. Educate patients on responsible antibiotics, promote breastfeeding. ఆపకపోతే ఏమవుతుంది తెలుగు తెలుసా రాముని తోక ఫీవర్ అండ్ ఇట్ అనేది తెలుగు సేయింగ్ అంటే యాక్చువల్గా ఇంకా తెలుగుదేశం పేపర్లలోనే రాస్తారు ఆగస్టు మ్యాప్ పెట్టుకొని చంద్రప్రియ ఫ్యామిలీ చంద్రప్రియ దగ్గర యాక్చువల్గా మన ఆబ్జెక్టివ్ ఆఫ్ పోస్టల్ మేము ఒకే కాంటాక్ట్ How much improvements is there, AMR? organ function, prevent infections, increase bonding between baby and mother, increases mother milk production for breastfeeding, shorter hospital stay, NICU, better sleep patterns. Could have written it in a bold letters, right? Letters are small. This poster is just showing some key points in newborn care. The baby should be kept warm with the mother or warm in any other, especially in case of preterm or low birth weight. And breastfeeding is mandatory. Exclusive breastfeeding is mandatory for the first 6 months. Hygiene, that is wash hands after using toilet or cleaning the baby and before handling the baby. The cord must be kept dry to prevent infections. Full-term healthy newborn should be bathed after 48 hours. This year the theme is antimicrobial resistance. Around 30% of the cases are dying due to bacterial sepsis, that is due to antimicrobial resistance. So it is important to. Quality and nourishing care. This is a birthright of every newborn. Initially, we have to handle the baby very carefully by promoting hygiene. They should wash their hands before handling the baby. It is to prevent contact-related infections and to prevent morbidity and mortality rate of children, infants. And next, we have to breastfeed them within a few hours after their birth. We have to promote exclusive breastfeeding for first 6 months.
breastfeeding is very important. It has many important roles because it has para-aminobenzoic acid, lactoferrin, and many vitamins, iron, many important nutrients which help in growth and development of the child. We have to promote mother to child skin to skin contact time to promote their bonding. This helps the baby to bond and trust with the mother. Next, we have to promote the vaccination of the baby. We can prevent many communicable diseases or many diseases. Next, we have to keep the baby warm and prevent hypothermia. Many babies die due to hypothermia. Thank you. Reduction. We have to reduce the drugs and we have to replace the antimicrobials, and we have to promote. We have to educate the parents not to frequently use antimicrobials. Name some common vaccines which we give for babies. At birth, we will give BCG, hepatitis B, and OPV. What is the root of BCG? Intradermal. Of every newborn, optimizing antimicrobial use to prevent antimicrobial resistance in newborn. There are many deaths happening due to infections in newborns. To prevent that, it is necessary to use antimicrobial use and to prevent antimicrobial resistance. There are many ways for preventing the antimicrobial resistance in newborns, like maintaining good hygiene and optimizing the antimicrobial use, and then maintaining water treatment so that water preventable diseases can be maintained, and using antibiotics safely in livestock so that resistance cannot be continued. This is the second condition where microbes will attack in the hospital ward. Both doctor and patients have to take care because of microbial attack. And the third condition is in our daily life, drug-resistant bacteria can spread through person to person. We have to take care to avoid social distance. And you always use sanitizers to take care. Layers will be for the cause which it doesn't need. For it, the mutation of the bacteria leads to more powerful, it leads to creation of more powerful bacteria, which new antibiotics only kill, but we lack the new antibiotics. Due to lack of new antibiotics, there is a rapid spread of AMR, antimicrobial resistance, and mutations in the bacteria. And patients are not taking antibiotics as prescribed, leading to more cases recently in India. And in infants, due to lack of breastfeeding and knowledge of breastfeeding, infants are more prone to this. And in mother's milk, while breastfeeding, it contains IgA antibodies, which helps to overcome this AMR. Due to poor knowledge about this antimicrobial resistance, these are increased diseases. In pregnancy, there will be the passage of resistant microbes to the newborn that causes the antibiotic resistance in newborn infants. And poor hospitalization facilities and lack of sterilization in hospital that causes the infection in infants. And should be maintained between 36.5 to 37.5 degrees centigrade. Hypothermia is mainly encountered in infants other than hypothermia. So body should be covered from head to toe, and mainly infant mortality is seen due to antimicrobial resistance. Because initially empirical treatment is given before blood culture,
During that course, if symptoms are already, parents stops using antimicrobial therapy, due to which drug resistance is seen. After empirical therapy, according to the culture test, we should modify the antimicrobial drugs and we should give treatment. Requires knowledge in many aspects. We should provide the instructions to the mother to take care of the baby, frequent health visits are required and required vaccination has to be taken. Baby should be breastfed as soon as possible, preferably within the 1 hour of birth. Exclusive breastfeeding should be instructed for first 6 months of life, and mother has to be instructed to maintain safe hand hygiene before handling the baby, and baby should never be shaken. And mother should be instructed to hold the baby skin to skin contact to provide the mouth feeding. And mother should be instructed about the danger signs like rapid breathing, cold feeding, and high temperature. And the baby should be kept warm with 1 or 2 layers of cloth. And this year's theme for National Newborn Week is optimizing antimicrobial resistance. Resistance of antimicrobials is when the disease does not respond to the antibiotics we take. This happens due to misuse or indiscriminate use of antibiotics. So the mother should be instructed to reduce the use of antibiotics or replace the antibiotics with certain simpler medicines. And the review has to be maintained appropriately, and hospital visits has to be done right. Thank you. Prevent the from according to starting can be delayed up to 6 hours and ideally after 24 hours. This is to maintain to prevent hypothermia. The presence of an exchange over the skin helps in maintaining the moisture of the baby, and it helps keep skin to skin contact with the mother and thus increasing the breastfeeding and then warming of the baby. This is very essential in case of preterm babies. Mainly, cancer mother care is suggested for the mother. Breastfeeding is exclusively suggested up to 6 months of baby mom. It provides most of the energy which is required for the baby. And hygiene is very essential before handling the baby. It prevents most of the infections. And cord care, cord must be kept dry as it falls off after nearly 2 weeks. It also helps in preventing the infections. The theme of the National Newborn Week is optimizing antimicrobial use to prevent antimicrobial resistance in newborn. The antimicrobial resistance, the causes of antimicrobial resistance include over-prescribing of the antibiotics, patients not taking the antibiotics as prescribed, and poor infection in hospitals and clinics. This year, the theme highlights majorly about the optimizing use of antimicrobials to prevent antimicrobial resistance in newborn. During the early neonatal period, the neonate is more prone to infections because of immune system immaturity. There is difficulty to diagnose a disease in newborn, and there is prevalent use of antimicrobials in neonatal intensive care units to treat the grave complications. But this reckless use of antibiotics leads to development of resistant drugs and also renders multi-drug resistant pathogens. Therefore, prevention of this antimicrobial resistance is very important, and it could be done by following simple measures like using antibiotic combinations instead of individual drugs, and also preferring narrowest spectrum antibiotics. Also, antibiotics should be used for appropriate duration and in proper dosage. Also, indiscriminate use of antibiotics should be avoided. Vaccination of the child also helps, and we should use proper diagnostic methods to target the pathogen. Safety, quality and nurturing care, which is the birthright of every newborn, should also be focused. In nurturing care, the key components are good health, adequate nutrition, safety and security, responsive caregiving, and opportunities for early learning. Also, other steps to be taken for newborn care include skin care, umbilical cord care, prevention of hypothermia through kangaroo mother care, and also breastfeeding, which should be initiated as early as possible. In case of vaginal delivery, it should be started as soon as possible, within the 1 hour preferably, and in case of lower segment cesarean section, it should be initiated within 4 hours. The mother should be educated about the correct infant position, latch-on position, which includes the mouth covering the areola, chin touching the nipple, etc. Thank you. Provide emergence to the
Under this, you have to take care the newborn. Under this, some are immediate care at birth, such as direct cord clamping, prime, and excessive vaping. Skin-to-skin contact to prevent hypothermia, which is one of the major risk issues. And early initiation of breastfeeding, preferably immediately after the delivery or 1 hour after the C-section. And thermal care to prevent hypothermia, and complete physical exam to detect any abnormalities on the newborn. And adequate feedings nearly 14 to 17 times a day. And we can know by this the child will sleep for 14 to 17 hours if the baby is adequately fed. And the breastfeeding should be fed like the mouth should be widely open, lips are averted, and the areola should be completely covered. Safe sleep, the baby should sleep for 14 to 17 hours after adequate breastfeeding. And hygiene of the newborn, the mother should be instructed to take care of the newborn by proper handling, administration of prophylactic medications and vaccines, and resuscitation when needed, and infection prevention under this by minimizing the antimicrobial use by proper diagnosis of the disease and minimal use of the drugs, and assessment of health problems. And the safety should be provided for the newborn. Thank you. Effective infection prevention and effective diagnostic evaluation, doing empirical therapy for suspected infections, and discontinuing the therapy as more information is available and as soon as possible. For infections, we can use narrow spectrum agents for as shorter duration as possible to prevent the antimicrobial resistance. Then we will assess the airway, clearing of airway. The establishment and maintenance of cardiorespiratory function is the most important factor amongst the newborns. Clearing of mucus and secretions of the airway should be assessed, and resuscitation becomes necessary if the newborn fails to breathe within a few minutes. Care of the skin should be done. The baby should be cleaned with a dry, clean cloth, and should be removed with vernix caseosa, mutantonium, and blood clots, which is usually done by the nursing staff. And baby should be wrapped with a warm cloth and given to the mother as soon as possible for skin-to-skin contact to prevent hypothermia. The first bath should be done only after a week, after the temperature stabilization is done. Then maintenance of body temperature. The body temperature for a newborn is 36.5 degrees Celsius to 37.5 degrees Celsius. And the baby should be given quickly to the mother as soon as possible after wrapping in a dry and warm cloth from head to toe for skin-to-skin contact and breastfeeding. Care of the eyes should be done. The baby's eyes should be cleaned with the sterile swabs, different for each eye from inner to outer directions. And there is disconjugate movement of eye in newborns, and it should not be a factor of panic. To start within 1 hour of the delivery in normal delivery, and within 4 hour delivery, when there is C-section, it should start within 4 hour of the delivery. Now, breastfeeding is very important, and it provides many nutritional requirements are there. It provides an antibody IgA, lactoferrin, low level of para-aminobenzoic acid that prevents from causing the malaria. Then the baby should be given to the mother as soon as possible, so as the kangaroo mother care is done, especially for the newborn and preterm newborn and the baby born, which is low birth weight, less than 2.5 kg. The child should be kept close to the mother's body as soon as possible, as soon as the warmth is provided to both of them. The baby should be in the frog-leg posture, and mother should not give the newborn kangaroo mother care for less than 1 hour. It should be done for longer period of time, because if it's less than 1 hour, it will provide the stress to the baby. That is harmful for the baby. Then the full-term baby born should not be bathed after before 48 hours, because to prevent the hypothermia, if it's bathed, the temperature stabilization is not done. As soon as baby is born, first should the baby be cleaned with the clean cloth, then wrapped in the cloth, and then given to the mother for the kangaroo mother care. Then we have to keep the cord clean.
we have to keep the cord clean. The cord should be cut only after the visible umbilical precision are stopped felting, ma'am. So the level of the blood that moves from the mother to the child, it goes to the from mother to the child, ma'am. Then proper cleaning of the hand should be done before and after handling of the baby. First, we have to use the antibiotic as it should be prescribed. Without prescription, we shouldn't use the antibiotics. Then we have to maintain the safe environment for the hospitals because it will prevent the infections. And we have to see the doctor before the use of the antibiotic. And we have to take the proper dosage of the antibiotics because without taking the proper dosage, the resistance will be created and bacteria or that microbe will create resistance toward that antibiotic and it will not work further. The third poster is also related to the first one. The slogan is every dose counts. That means each and every dose counts. That means for each and every dose there is some thing that it is doing inside our body and it is creating, it is fighting with the bacteria or the microbe inside. So if we will not give the, we will properly use, then it will cause the resistance. So we have to use prescribed medication, promote antibiotic measures, and the slogan is let's safeguard the health of newborn with the smart and targeted antibiotic use. And promote the preventive measures because the main thing is prevent infection. So for that only we are taking the antimicrobials. So if we will prevent the infection, then we can overall solve the problems. And medicated doses we have to take and save hospital environment. Second poster my friend will explain. For children it will be mostly referring physical and mental bond connection. They form a natural bond which is meant to be connected between mother and child. It also provides essential nutrients which promotes the children's health growth. And next, it is also easy for them to digest for children. This is the essential for the children and for the parents. It helps in reducing the risk of breast cancer, and it also helps in loss of weight during the breastfeeding. And also, it helps in child intelligence. It promotes the age and provides the intelligence. Bacteria has a special property of modifying its genetic material in order to live in its habitat. So if we use more amount of antibiotics, some bacteria become resistant and it modifies its genetic material. Thereby, these resistance bacteria will grow and increase their population, which causes resistance to the drug. And when we further use that drug, we cannot suppress the symptoms of the drug, which may causes common infections will no longer be treatable, and it is the bacteria only which get resistance to that disease, but we the humans and animals will not get resistance to that disease. We will get that disease, but the bacteria will become resistant to that, and that drug cannot kill that disease, and which causes that disease to be not curable in us. And this antibiotic resistance is not only for children, it will be spread, it will come to any age, any gender, in any place. And this antibiotic resistance further can cause longer hospital stays, higher medical costs, and make more deaths. And for this all, the only way to control this is to take the antibiotics in a preferred way under the surveillance of the
qualified healthcare professional and private. Antibiotics for expired vaccines. India is providing 13 free vaccines. We can prevent infections by basic hygiene like cleaning hands and taking proper food, water, and we should follow the orders from the healthcare professionals. Is that is to raise awareness critical aspects of newborn health. This will be Antimicrobial resistance is mainly caused by three causes. First one is over prescription of antibiotics by doctors. Due to it, the third one is due to transmission of bacteria from animals to Right answer, 10 marks to team B. Antenatal steroids, betamethasone or dexamethasone. So second question of round 2 to team C. What is the temperature range of cold stress in newborn? Less than 35.5. 35.5 to 36.5. Right answer, it is needed stronger. Audience, please keep quiet. Maintain pin drop silence. Don't murmur any answer. Next direct question of round 2. So we have gone through the poster presentations are over. So first of all, good morning to all, and we are going to announce prizes for the posters. All of you have done well, so we should appreciate your the style of presentation, how you prepared the charts. Everyone have done well. Goes to Gayatri and team. Second prize goes to Sarath and team. Third prize goes to Kushi and team. There's a nice support by the students, but we have to choose somebody, so we have chosen them. But all of you presented very well. Thank you for both the judges for spending that time, valuable time, and coming with them and giving the prizes. So thank you very much. Now I request our professor and HOD, Sir Manoj, sir, to please well state our judges. It's a token of Thank you. I request that. Three awarded. So on this
వీక్ కాన్సెప్ట్. ఈ రోజుకి టైం ఉంది, మేడం నంబర్ ఉంది కదా, యూ కెన్ ఇన్ ద పీపీటీ యూ కెన్ గివ్ బెస్ట్ స్లోగన్ ఆల్రెడీ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. మీరు ఇచ్చిన పోస్టర్ రిలేటెడ్ ఒక స్లోగన్ అండ్ యువర్ నేమ్స్ కెన్ బి సెండ్ టు మేడం PPT, so that will also be selected. And the best slogan will be asked to present in before principal and superintendent tomorrow. ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. అయితే మన ఓన్గా మనం యూజ్ చేయకూడదు. అయితే ఈ జనరేషన్ ఏమైపోయింది, అంతా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేసి నాకు కోల్డ్ వచ్చింది, వాట్ ఈస్ ద టాబ్లెట్ అని కొట్టేస్తాం. మెడికల్ షాప్లో వెళ్ళి ఆ టాబ్లెట్ని తీసుకునేస్తాం. కానీ మనం అలా తీసుకోకూడదు కదా, తిరిగి చెప్పాలి మీరు ఇలా వాడాలి. మీరు యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు ఇంకా ఎన్ని టాబ్లెట్లు తీసుకోవాలి డాక్టర్ అనేవాళ్ళు. యాంటీబయాటిక్స్తో పాటు ఇలాంటి మెడికేషన్స్ మనం యూజ్ చేయొచ్చా, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయొచ్చా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు స్పైసీ ఫుడ్స్ తీసుకోవద్దు, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. అలాంటివన్నీ మనం ఎవరికి చెప్పాలి, మనము వాళ్ళకి చెప్పాలి, అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది. అయితే మనం ఇద్దరికి తెలియజేసేటట్టుకోవాలి. అయితే మీరేం చేసుకోవాలంటే మన ఓన్గా మనం ఎలాంటి యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేసి గుర్తులో చేయకుండా. లేకపోతే మనం ఏం చేస్తాం, ఆడవాళ్ళంటే ఎక్కువ మాటలు ఉంటాయి. నాకు ఇలాంటి జబ్బు వచ్చింది, మాట పాడాము, అయితే the more you use antibiotics, the more you lost antibiotics. అయితే మనం కరెక్ట్గా వాడాలి. ఇంట్లో చాలా చక్కగా మాట్లాడామా, కానీ స్లోగన్ కూడా తెలుగులో ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. వెరీ గుడ్, వెరీ గుడ్. And the caregivers were educated on hand hygiene practices, including all the healthcare professionals. And followed by second day, it was a family participatory program, including care companion program, where all the family members were included, and they were educated on identification of early signs of infection, danger signs of infection in a newborn baby, and early seeking for early referral and hospitalization. And also healthcare workers were educated about the protocols to identify the signs of sepsis, and when to identify because not the signs which are not the signs of sepsis, and when to how to investigate and when to start an antibiotics. And the third day we had observed a premature day part of this, so most infections with respect to preterm babies were discussed, and including a community awareness program was run in our auditorium. And day 4 we had a workshop on antibiotics stewardship to all the healthcare professionals and to all the stakeholders in our NICU, SNCU, and including staff nurses and lab technicians and pharmacy people were involved. And we had expert talk from a neonatologist on antibiotics stewardship program. And day 5 we conducted a rally, so community awareness rally, all including all the stakeholders by nursing college students, so pharmacy college and paramedical and inter-department including IAP and NNF have participated, and the rally was conducted within our campus. Same was reported to the media and giving the bite to the media, and the awareness campaign also done through media on that day. And same day we had another workshop and a program by expert talk by our professor of microbiology and the vice principal UG academic Dr. Satyanarayana Murthy sir, who are given expert talk on antimicrobial resistance and its prevention in NICU. We had poster presentation yesterday by undergraduate students, more than 20 posters, and they were judged by our professors from non-clinical departments. And best posters and the slogans were selected for awards today, and they had an interaction with the mothers by the undergraduates, and a quiz for undergraduates and neonatology was conducted on day 6, that is yesterday. So all they had participated, especially this time for students, nursing professionals and the paramedical staff
and students have had an active participation in this program, and we carried over this week-long celebrations to this level. And today is our conclusion day, prize distribution for all the medalists. So as a token of gesture and to encourage them to participate in all the health programs, especially related to maternal and child health today. So this is a brief. Why that is so? If at all so, only because of antimicrobials, antibiotics, whatever you call it. Without that, we are equal to or lesser than other medical specialties. అలోపతిలో సర్జరీలు చేస్తాం, ఆయుర్వేదిక్లో చేయరంటారు, వాళ్ళు ఏదో కొన్ని చేస్తారు, హోమియోపతి వాళ్ళు చేయరు, కాబట్టి అలోపతి గొప్పదని. మనం సర్జరీలు చేసినా ఇంకోటి చేసినా దేని ప్రకారం మన దగ్గర యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. కత్తి పెట్టి కుడితే మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ రాకుండా వీఆర్ యూజింగ్ యాంటీబయాటిక్. ఇన్ఫెక్షన్ వస్తే ఏదో యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నాం, మిగతా స్పెషాలిటీస్లో యూజ్ చేయట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే యాంటీబయాటిక్ ఏదైతే మనకి ఈరోజు విచ్ ఈస్ బీయింగ్ ఏ వెపన్ with us, if you misuse it, it's going to be useless and we are going to be equal with other parts of it. This is antimicrobial resistance. So everybody writes antibiotics without thinking amendment. Fever means some 2-3 antibiotics must be there. Small injury, 2 to 3 antibiotics must be there. This is the practice we are adapting. That's why they all over the world they have taken the antimicrobial resistance and the problem of it being addressed. You being young doctors, if you don't address these problems, when you reach your practices, the antimicrobials will be useless and the allopathy will be a useless branch. But the antibiotics, that you have to realize, you have to discourage indiscriminate use of antimicrobials. That should be the theme and that should be the only theme. Otherwise, the allopathy will be as any other thing, say use any quackery. So realize it, don't prescribe or don't allow to prescribe antimicrobials without any justification. జ్వరం వస్తే యాంటీబయాటిక్ రాయాలా, ఇంకోటి రాయాలా, హైయెస్ట్ యాంటీబయాటిక్స్ స్టార్ట్. దట్స్ ద యూజువల్ ప్రాక్టీస్ నౌ గోయింగ్. We have to accept the reality. Then only we can correct ourselves. So I think that team you have to realize every year the team changes. This time you are seeing the optimization of antimicrobial use to prevent antimicrobial resistance. If you don't do it, we are harming ourselves. మన గోతులు మనమే తవ్వుకుంటున్నాము. So one पाहि मुकुंदेति रसने पाहि मुकुंदेति रसने ब्रूहि मुकुंदेति केशव माधव गोविंदेति केशव माधव गोविंदेति कृष्णानंद सदानंदेति कृष्णानंद सदानंदेति कृष्णानंद सदानंदेति ब्रूहि मुकुंदेति अच्युत श्री कृष्ण हरे रामेति अच्युत श्री कृष्ण हरे रामेति हरि नारायण तीर्थ परेति हरि नारायण तीर्थ परेति ब्रूहि मुकुंदेति रसने पाहि मुकुंदेति रसने ब्रूहि मुकुंदेति ब्रूहि मुकुंदेति ब्रूहि मुकुंदेति. అంటే 1000 డెలివరీస్ జరిగితే 120 ఎగిరిపోయారు 1 ఇయర్ లోపల. కానీ ఇప్పుడు బాగా తగ్గి మన ఎందుకు తగ్గిందంటే కారణం ఏంటంటే మనకున్న
ఈ గవర్నమెంట్ యొక్క ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంక్యుబేటర్ అనేది ఉంది. ఇప్పుడు ప్రీమెచ్యూరిటీ రాగానే మునుపటి కాలంలో 2 kgs కన్నా తక్కువ ఉంటే బతికే ఛాన్స్ చాలా తక్కువ. 1.5 kg ఉంటే ఇంక లేదే మేము ఉన్నప్పుడైతే. కానీ ఇప్పుడు మనకి స్పెషల్ న్యూ బార్న్, అలాగే న్యూ బార్న్ కేర్స్ యూనిట్స్ వచ్చాయి. అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం చేయవలసిన బాధ్యత, మనకి ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ఈ ఇన్ఫెంట్ న్యూ బార్న్ అనేది ఆ క్రిటికల్ స్టేజ్ని దాటాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్ మన చేతిలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కంజనైటల్ మాల్ఫార్మేషన్స్, కొన్ని కండిషన్స్ ట్రీట్మెంట్ లేనిది మన చేతిలో లేదు. కానీ కొన్నిటికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనకి కనుక ఉన్నట్టయితే మనము చేయగలిగితే తప్పకుండా మనము చేసేందుకు అభ్యసిస్తాం. ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారు కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను అది మళ్ళీ చెప్పాను కాబట్టి నేను చెప్పకుండా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. యాంటీబయాటిక్స్ ఉన్నాయి, చాలా మందికి ఏంటంటే ఒక ఫాల్స్ సెక్యూరిటీ కూడా ఉంది. మన మెడికల్ దాంట్లో కూడా ఒక ఫాల్స్ సెక్యూరిటీ ఉంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ అ ఫ్యాక్ట్. చాలా మంది డాక్టర్స్ సిబ్బంది ఏమనుకుంటారంటే మన దగ్గర యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి ఏం కాదని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మెడికల్ స్టూడెంట్ కింద ఉండేటప్పుడు మా క్లాస్మేట్ ఒకడు ఒక మైక్రోబయాలజీ ప్రొఫెసర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయన సూడోమోనాస్ ఎరోజినోసా అనే ఒక ఆర్గానిజం ఉన్నది. అది ఒకటి ఏదో హ్యాంగింగ్ డ్రాప్ ప్రిపరేషన్ అనేది చేస్తుంటే అది హ్యాంగింగ్ సూడోమోనాస్ అని చెప్తున్నాడు ఆయన. మైక్రోబయాలజీ ప్రొఫెసర్ మూర్తి గారు లాగా ఆయన చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు దాన్ని టచ్ చేస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని చేతుల్లో అది జాగ్రత్తగా కడుక్కుని ముందు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళండి అని చెప్తే వాడు నా ఎదురుకుండా అని చెప్పాడు. నేనంతా కడుక్కుంటే అంటే ఇక్కడ ఇంటి దగ్గర కడుగుతాం. అయినా సూడోమోనాస్ ఏం వచ్చినా కూడా మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా. సూడోమోనాస్ కూడా మనకి సిప్రోఫ్లాక్సస్ ఆ రోజుల్లో ఉండేవి. సిప్రోఫ్లాక్సస్ దాన్ని పనిచేస్తుంది ఏమో చెప్పాడు. కానీ నిజంగా ఏం జరిగింది చెప్పినా, హీ హ్యాడ్ డైరియా. ఇంటికి వెళ్ళిన తర్వాత మర్నాడు ఆ రోజు అంతా ఎంజాయ్ చేశాడు, బాగానే అయ్యిందని మర్నాడు పొద్దున్న డైరియా పట్టుకుంది. ఎన్ని మోషన్స్ తెలుసా? 100 మోషన్స్, రోజుకి 100 మోషన్స్. అది వెంటనే మళ్ళీ మెడికల్ యూనిట్లో చేసి, ఒకవేళ కనుక మెడికల్ కేర్ లేకపోతే అతను ఉండేవాడు కాదు. ఇప్పుడు అతను యాంటీబయాటిక్స్ మళ్ళీ తీసుకున్నాడు, 3 రోజులు పట్టింది తగ్గడానికి. ఎందుకు చెప్తున్నా అంటే యాంటీబయాటిక్స్ వచ్చినా కూడా ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. వై షుడ్ యూ సఫర్? ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చూడండి. ఇక్కడ ఒకటి సెకండ్ పాయింట్ అందరూ చూడండి. క్లీన్ హ్యాండ్స్ సేవ్స్ లైఫ్స్. ఒకటేంటంటే మనము ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే సింపుల్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ విల్ ప్రివెంట్, ఐ షుడ్ సే 90 to 95% ఇన్ఫెక్షన్స్. సో అందరూ గుర్తుపెట్టుకుని ఈ ప్రిన్సిపల్ కనుక ఫాలో అయితే యు ఆర్ డూయింగ్ మీకే మంచి చేసుకోవట్లేదు. అక్కడ రాశాడు చూడండి, క్లీన్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈచ్ పేషెంట్ కాంటాక్ట్. ఇఫ్ పాసిబుల్ డెఫినెట్లీ డూ ఇట్. ఐ హోప్ ద యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కూడా రాదు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసే అవసరం కూడా ఉండదు. To be warm and to be fed. Every newborn to be prevented from infections. Sir, this come. Think about it. Ingevaru